హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ విత్ బాగి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫాస్ట్గా చేసేసుకోండి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో ఇప్పుడు నాతో పాటు గెట్ రెడీ విత్ మీ చేద్దాం రండి. అలాగే కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం, గాసిప్స్ కూడా. ఫస్ట్లీ, అందరూ పండగ ఎలా చేసుకున్నారో చెప్పండి కామెంట్స్లో మర్చిపోకుండా. మీరు చెయ్యరు, బట్ అయితే ఫార్మాలిటీకి అడిగానులేండి. నేనైతే సోసోగానే చేసుకున్నాను. సర్లే, నెక్స్ట్ టైం మంచిగా చేసుకుందాం. నా దగ్గర కరెక్ట్ జ్యువెలరీ ఉండదు, సెట్ ఉండదు, ఏమీ ఉండదు. కానీ గెట్ రెడీ విత్ మాత్రం చేసేస్తాను, ఏదో తగిలించుకొని. నాకున్న దరిద్రాల్లో ఈ బ్యాంగిల్స్ ఒకటి, ఎంత దూర్చినా పట్టడం లేదు. ఇది ఎక్కడ సావురా నాయన. ఛ, సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఊకో ఊకో, ఎద్దులా ఉన్నావు, ఏడిస్తే బాగోదు అనుకుంటూ. అంతే కదా, అన్నీ జరుగుతాయా ఏంటి? ఏదో కొన్ని జరిగినప్పుడు ఫ్లోలో పోతూ ఉండాలి. అంత కష్టపడే బదులు పెద్ద సైజ్ తీసుకోవచ్చుగా అక్క అంటే తీసుకోను. ఎందుకు తీసుకుంటా? టైట్ అయినా పర్లేదు, లూజ్గా ఉండకూడదు. సరే అని కింద మీద పడి ఎలాగోలాగా వేసేసుకుంటే అప్పా, మళ్ళీ ఇక్కడ టార్చర్ తగిలడింది. ఇయర్ రింగ్స్ రావట్లేదు, చేంజ్ చేసుకుందామంటే. ఇయర్ స్టార్టింగ్లోనే ఇదొక దరిద్రంలో, ఇంకా పరమ దరిద్రంలో ఉన్నాను నేను. ఇంకా ఇన్ని వచ్చాయంటే మనం ఇంకా కంటెంట్ క్రియేటర్ అయినట్టే. సర్లే, మన జూడియోలో కన్నా డూప్లికేట్ సేల్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఐ గాట్ స్కామ్డ్ బై జూడియో. అవును, సేల్ ఉంది కదా అని కక్కుర్తి పడిపోయా పండగ బట్టల కోసం. కలెక్షన్ లేదు, చూడ్డానికి కూడా బాగాలేవు అవి. ఏదో కొనాలి కదా పోయిన కాడికని అటు ఇటు తిరుక్కొని ఒక టాప్, కొన్ని యాక్సెసరీస్ తీసుకొని వచ్చేసా. ఇక్కడ టాపిక్ ఏంటంటే, మా అమ్మతో గొడవ వేసుకొని మరీ నాకు 1 సబ్స్క్రైబర్స్ వచ్చారని చెప్పి నేను రింగ్ లైట్ కొన్నాను. అది రిటర్న్ పెడదామంటే దానికి బాక్స్ ఉండాలి. మా అమ్మ ఏం చేసింది, ఆ బాక్స్ని బోగిలో వేసింది. సాయిరామ్, కక్కుర్తి పడి 69 రూపాయలు అని కొనుక్కున్నాను దీన్ని. మా 69 రూపాయలు మా సేల్, మా 300. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అదండి మ్యాటర్. 299 రూపీస్ వాచ్ని 69కి వస్తుందని కొనుక్కున్నా కక్కుర్తిపడి. ఏదేమైనా లూజ్ అయింది. 69 రూపాయలు కాబట్టి బతికిపోయా. ఈ లిప్స్టిక్ కూడా అది అక్కడే కొన్నాను, బాగుంది కలర్ అయితే. అయినా ఎంత రెడీ అయినా బొట్టు లేకపోతే వేస్ట్. ఎందుకు ఇదంతా అంటే షో ఆఫ్. అందరు అమ్మాయిలు రీల్స్ తీసుకొని మంచి మంచి ఫొటోస్ దిగుతున్నారు, నేను మరి ఎందుకు ఆగాలి? అందుకే నేను కూడా దిగాను. శారీ కట్టుకొని ఓ పెద్ద హీరోయిన్ లాగా ఫీల్ అయిపోతా. శారీ అవుట్పుట్ రీల్స్ మొత్తం నా ఇన్స్టా పేజ్లో పోస్ట్ చేశాను. నేను ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను, ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, లైక్ కూడా చేసుకోండి, ఓకేనా? నేను అక్కడ చాలా యాక్టివ్గా ఉంటా. శారీ ఎప్పుడు కొన్నానో తెలియదు, కానీ దానికి కట్టుకునే మోక్షం అయితే ఈరోజు వచ్చింది. సర్లే, మూవీస్ అందరు చూసారా బాగా? ఏవో ఒక 4 ఏమో రిలీజ్ అయినట్టున్నాయి, నాకు సరిగా గుర్తులేవు. సిగ్గొచ్చే. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నేను కూడా నవీన్ శెట్టి మూవీకి పోయాను. పిచ్చో కామెడీ అని చెప్పి సెకండ్ షోకి బుక్ చేసుకొని వెళ్తే వీడెవడో స్క్రీన్కి అడ్డంగా తలకాయ పెట్టి కూర్చున్నాడు. నాకైతే సినిమా సగం సగం కనిపించింది. అసలు ఎందుకు ఇంత పొడుగ్గా ఉంటారో కూడా అర్థం కాదు. ఏంటి మమ్మీ, ఎవడీడు? సర్లే, ఎలాగోలాగా మూవీ అయితే సగం సగం చూస్తాను. చాలా అంటే చాలా బాగుంది. ఈ సంక్రాంతిలో ద బెస్ట్ మూవీ, నేను ఇయర్లో చూసిన ఫస్ట్ బెస్ట్ మూవీ ఇదే. ఎలా ఉన్నానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే గాయస్, బాయ్, ఉంటా మరి.